50 లెస్ అప్లై చేశారు. సెలెక్టెడ్ పీపుల్లో 25 లెస్ అప్లై చేస్తే సెలెక్టెడ్ టు నాన్ సెలెక్టెడ్, సెలెక్టెడ్ టు నాన్ సెలెక్టెడ్. సో సపోజ్గా ఒక కంపెనీ జాబ్ ఉంది సార్. కంపెనీ జాబ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, నాన్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఏ రేషియోలో ఉంది? 9:4 రేషియోలో ఉంది. ఎప్పుడు ఇది 9:4 రేషియోలో ఉంది? అప్లై చేసిన వాళ్ళల్లో 50 మంది తక్కువ అప్లై చేసినా ఆర్ 25 మంది సెలెక్టెడ్ పీపుల్లో 25 మంది తక్కువ అప్లై చేసిన సెలెక్టెడ్ ఈజ్ టు అన్సెలెక్టెడ్ ఏ రేషియోలో ఉంటుంది? 9:4 రేషియోలో ఉంటుంది. 9:4 రేషియోలో ఉంటుంది. మొత్తము ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారు? సెలెక్టెడ్ ఈజ్ టు అన్సెలెక్టెడ్. నవ్వు వస్తుంది సార్ కొంతమంది సాల్వ్ చేసేది. రైట్, సెలెక్టెడ్ అన్సెలెక్టెడ్. కొంతమంది ఏం చేస్తారు తెలుసా సార్? ఈ పెద్ద ఈక్వేషన్ ఇస్తారు. మొత్తము అప్లై చేసిన వాళ్ళు, అప్లైడ్, దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, దాంట్లో నాన్ సెలెక్ట్ అయిన వాళ్ళు అని మొత్తము ఈ పెద్ద డయాగ్రామ్ వేసి సాల్వ్ చేస్తారు. రైట్, 5 సెకండ్లలో ఈ క్వశ్చన్ని లేపుతాను సార్. 5 seconds ఓన్లీ. 5 సెకండ్లలో ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్. ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ చదువుదాం. నాకు క్వశ్చన్ కరెక్ట్గా అర్థమవుతే ఆన్సర్ ఆటోమేటికల్గా వస్తుంది సార్. ఏమన్నాడు ఈ క్వశ్చన్లో? ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారు? ఇప్పుడు సపోజ్గా అనిల్ నాయర్ క్లాసెస్లో ఒక జాబ్ పోస్టింగ్ ఉంది అని అనుకుందాం. 100 మంది అప్లై చేశారు. సెలెక్ట్ అయిన వాళ్ళు 10, రిజెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది? 90. అంటే మొత్తం అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది? నంబర్ ఆఫ్ సెలెక్టెడ్ ప్లస్ నంబర్ ఆఫ్ నాట్ సెలెక్టెడ్. అంతే కదా సార్? సెలెక్ట్ అయిన వాళ్ళు ప్లస్ నాన్ సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు మొత్తాన్ని కూడితే కదా సార్ మొత్తం అప్లై చేసిన వాళ్ళు వస్తుంది. సో ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. సెలెక్ట్ అయిన వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళను ఈ ఇద్దరిని కూడితే ఎంతమంది వస్తారు? అప్లై చేసిన వాళ్ళు వస్తారు. 2 + 1 ఎంత? 3. అప్లై చేసిన వాళ్ళు 3 మల్టిపుల్, అప్లై చేసిన వాళ్ళు 3 మల్టిపుల్, అప్లై చేసిన వాళ్ళు 3 మల్టిపుల్, అప్లై చేసిన వాళ్ళు 3 మల్టిపుల్. క్వశ్చన్లో నేను ఏ ఆన్సర్ ఆప్షను చేంజ్ చేయలేదు. ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్ని కరెక్ట్గా చదివితే రైట్ వచ్చు సార్. మరి మోర్ దాన్ 1 ఆప్షన్ 3 మల్టిపుల్ ఉంటే అది కూడా మీకు డౌట్ వస్తే పైన ఇంకా చదవలేదు నేను. ఓన్లీ సెకండ్ స్టేట్మెంటే నాకు అర్థమైంది. ఆ సెకండ్ స్టేట్మెంట్ నుంచే నాకు సొల్యూషన్ వచ్చింది. ఒక జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు కూడితే ఏమవుతుంది? మొత్తం అప్లై చేసిన వాళ్ళు వస్తుంది. ఇది 2, ఇది 1 అంటే అప్లై చేసిన వాళ్ళు 3 మల్టిపుల్ అయి ఉండాలి. 3 మల్టిపుల్ ఒక్కటే ఒక ఆప్షన్ ఉన్నది. అందుకే లాజికల్ వే ఆఫ్ లెర్నింగ్ని మనం నేర్చుకోవాలి సార్. మరి 2 ఆప్షన్స్ గనక 3 మల్టిపుల్ ఉంటే 50 మంది తక్కువ అప్లై చేస్తే సెలెక్టెడ్ అన్సెలెక్టెడ్ ఏ రేషియోలో ఉన్నది? 9:4. 50 మంది తక్కువ అప్లై చేస్తే, 50 మంది అప్లై చేసిన వాళ్ళలో 50 మంది తక్కువ అప్లై చేస్తే నాకు వచ్చిన రేషియో ఎంత అన్నాడు? 9:4 అన్నాడు. అప్లై చేసిన వాళ్ళలో 50 మంది తక్కువ అప్లై చేస్తే 375లో 50 మంది తక్కువ అప్లై చేస్తే 375 - 50 ఎంత? 325. ఆన్సర్ 13 మల్టిపుల్. 9 + 4 ఎంత? 13. ఇక్కడ గనక 3 మల్టిపుల్ ఆన్సర్ ఆప్షన్లో ఉంటే దాని నుంచి 50 తీసేయండి. వచ్చిన ఆన్సర్ 13 మల్టిపుల్ అయి ఉండాలి. వచ్చిన ఆన్సర్ 13 అదే స్టేట్మెంట్ అన్నాడు. 50 తక్కువ మంది అప్లై చేస్తే ఆన్సర్కి సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి వచ్చిన రేషియో ఎంత? 9:4. అప్లై చేసిన వాళ్ళు 375 మంది, 50 మంది తక్కువ 375 - 50 ఎంత? 325. 325 అనేది 9 + 4 13 మల్టిపుల్ అయి ఉండాలి. 325 ఈజ్ 13 2s are 26, 65, 13 5s are 65. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైందిగా. ఇది కూడా ఒరిజినల్గా అన్ని ఎగ్జామ్ ఒరిజినల్ క్వశ్చన్లే. 6 persons went to a hostel. 6 ఆరుగురట
హాస్టల్కి వెళ్ళారట. ఆ 6గురిని నేను A1 A2 A3 A4 A5 A6 అని అనుకుంటున్నా. ఈ 6గురు హాస్టల్కి వెళ్ళారు. 5గురు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ లంచ్ కోసం 32 రూపాయలు స్పెండ్ చేశారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ లంచ్ కోసం 32 రూపాయలు స్పెండ్ చేశారు. 32 రూపాయలు స్పెండ్ చేశారు 5గురు. 6వ వాడిది మనకు ఇన్ఫర్మేషన్ లేదు. 6వ వాడు రైట్ ఈ 6గురి యావరేజ్ మీద 80 రూపాయలు ఎక్స్ట్రా స్పెండ్ చేశాడు. ఏదైతే మనం కూడితే వాల్యూ వస్తుందో దాని యొక్క సగటు మీద 80 ఎక్స్ట్రా షేర్ చేశాడు. 80 ఎక్స్ట్రా షేర్ చేశాడు. వీడికి ఎంత ఎక్కువ ఉన్నది సార్? వీడికి ఎంత ఎక్కువ ఉన్నది? 80 ఎక్స్ట్రా ఉన్నది. వీడికి యావరేజ్ మీద, యావరేజ్ అంటే సపోజ్గా ఇక్కడ చూడండి సార్, 3-5 రైట్, 3-5 సపోజ్గా 7. దీని యావరేజ్ ఎంత? 5. దీని యావరేజ్ ఎంత? 5. అంటే ఒక్కొక్కరికి 5 కూడా ఇవ్వచ్చు కదా, ఒక్కొక్కరికి 5 ఇవ్వచ్చు. ఏం ఎక్స్లు వైలు ఏం లేవు. వీడికి సగటు కంటే 80 ఎక్కువనట. 80 ఎక్కువనట. ఈ 80 ఎక్కువ మిగతా 5గురికి ఈక్వల్గా పంచుతా. 80/5 ఎంత? 16. సో ప్రతి ఒక్కడు +16 +16 +16 +16 +16. సో అందరికీ ఈక్వల్ సగటు వస్తాయి. ఇది 48. 1 2 3 4 5 6. 1 2 4 5 6. 48 6 ఆర్ ఎంత? 288. ఫినిష్. ఆర్ యు ఆల్ విత్ మీ? 48 6 ఆర్ 288. దీనికి ఏ మ్యాథ్స్ అవసరం లేదు. సపోజ్గా మీరు చూస్తే గనక ఆన్సర్ ఆప్షన్ నుంచి కూడా వద్దాం సార్. ఇది మొత్తము టోటల్ 288 అనుకుంటాను. ఇది 288 అనుకుంటే 288/6 ఎంత? 48. 32 5s are 160. ఇదెంత? 128. అందరికీ ఇదెంత సార్? 80 మోర్. ఆన్సర్ నుంచి వచ్చినా కానీ నాకు క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 288 ఆన్సర్ అని అనుకుంటున్నా. ఆన్సర్ నుంచి క్వశ్చన్ చేస్తాను, క్వశ్చన్ నుంచి ఆన్సర్ చేస్తాను. ఇది 288. మొత్తము వీళ్ళు లంచ్ కోసం ఖర్చు పెట్టిన మొత్తం డబ్బులు 288 అనుకుంటున్నా. 288 సగటు ఏమవుతుంది? 288 డివైడెడ్ బై మొత్తం ఎంతమంది? 6. 288/6 ఎంత? 48. ఇది 48. 32 5గురు. 32 5s are ఎంత? 160. ఇదేమో టోటల్ 288. ఈ 5గురు వరకు టోటల్ ఎంత వచ్చింది? 160. అంటే ఇదెంత? 128. దీని సగటు ఎంత? 48. 48కి 128కి డిఫరెన్స్ ఎంత? 80 మోర్. ఇది ఆన్సర్ టు క్వశ్చన్. క్వశ్చన్ టు ఆన్సర్. వీడు సగటు కంటే 80 ఎక్కువ తిన్నా, 80 రూపాయలు ఎక్కువ అయ్యాయట. సగటు అని అంటే అన్నీ సమానమైతే సగటు అదే వాల్యూ అవుతుంది. అన్నీ సమానం అనుకోండి. వీడు 80 ఎక్స్ట్రా, ఆ 80 ఎక్స్ట్రాని మిగతా 5గురికి ఈక్వల్గా పంచండి. సగటు అంటే ఈక్వల్గా పంచడమే కదా సార్. 2 3 4 రైట్. సో 3 3 3 సగటు సేమే కదా. సో ఈ 80/5 16. వీడికి 16 ఎక్స్ట్రా 16 ఎక్స్ట్రా 16 ఎక్స్ట్రా 16 ఎక్స్ట్రా 16 ఎక్స్ట్రా అంటే అందరికీ ఎంత వచ్చింది? 48. 6గురు ఉన్నారు. 48 6 ఆర్ ఎంత? 288. 48 6 ఆర్ ఎంత? 288. ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఏదేదో ఎక్స్లు పెట్టుకొని అనవసరంగా సాల్వ్ చేస్తారు. మళ్ళొకసారి ఆన్సర్ టు క్వశ్చన్ చెప్తున్నాను సార్, సో దట్ మీకు ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తే ఎంత ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. A5 A6 దీని యొక్క సగటు యావరేజ్ ఈజ్ SN/N. ఆప్షన్ డి అనుకుంటే 288/6. ఇదేమో 48. ఇదేమో 48. ఇదేమో 80 ఎక్కువ. ఇది 128. వీళ్ళందరూ 32. 32 32 32 32 32. 32 5s are 160. 160 + 128 ఎంత?
288. నేను ఇక్కడ ఏం చేశానంటే, ఇది 80 ఎక్కువ కదా సార్, ఒకసారి మీరు ఆలోచించండి. ఇది 80 ఎక్కువ కదా, ఈ 80 ఎక్కువ, ఈ 80 ఎక్కువైన అన్నీ ఈక్వల్గా 16 పెంచుకుంటూ వెళ్ళా. 80 ఎక్కువ కదా సార్, 5గురికి 16 పెంచుకుంటూ వెళ్ళా. ఈ 188లో 16 5ల 80 తీసేస్తే మిగిలింది ఏంటి? 48. సగటు ఏమవుతుంది? 48. ఆర్ యూ ఆల్ విత్ మీ?